మీరు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తున్నారా, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా? వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? ఎవరికీ సపోర్ట్ చేయనండి. నేను రైట్ ఎటువైపు ఉంటే అటువైపు సపోర్ట్ చేస్తానన్నమాట. ఒకటి చెప్తాను, ఎండ్ ఆఫ్ ద డే ఒకటేనండి. ఏంటంటే నిజం ఎటువైపు ఉంటే అటువైపే ఉంటారు జనాలు కూడా. అది ఆబ్వియస్లీ ఓపెన్ ఏరియాలో నిజంగానూ ఒక మంచి జరిగింది అనుకోండి మంచిది అంటారు, చెడు జరిగితే చెడుది అంటారు. అదే రూమ్లో జరిగింది అనుకో మంచి అయినా చెడైనా ఎక్కువ పాయింట్ ఆఫ్ ద మెంబర్స్ ఎక్కువ ఎటువైపు ఉంటే అటువైపే రైట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు 10 మంది రైట్ వైపు ఉన్నారు, 5 మెంబర్సే రాంగ్ వైపు ఉన్నారు. అయినా కానీ అది రైటే, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు రూమ్ కాబట్టి. ఇది ఓపెన్ ఏరియా కదా, ఇది కూడా అంతే ప్రజల్లోకి వచ్చేసిన మ్యాటర్ కాబట్టి ఇది నిజంగా రాంగ్ అనమాట. సినిమాలో ఒక డైలాగ్ ఉంది తెలుసా, ఏం డైలాగ్? లాస్ట్లో ఏ ఆడబిడ్డకైనా తప్పు జరిగితే నేనే వస్తా అంటాడు. అట్లాంటిది ఈయన వల్ల ఒక ఆడబిడ్డకి తప్పు జరిగింది, ఈయన వెళ్ళలేకపోయాడు అన్నది నాకు ఫస్ట్ రీజన్. ఇది అందరూ చెప్పే సోదే, కానీ నేను ఒకటి చెప్తున్నానండి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు తప్పు చేయడం తప్పు కదండి, అంటే ఏదో బై మిస్టేక్ జరిగిపోయింది వాట్ ఎవర్ ఏదైనా కానండి. మధ్యతరగతి వాడికి ఏం కావాలో తెలుసండి, ఒక కృతజ్ఞత. ఇప్పుడు నిజం చెప్తున్నానండి, 100 రూపాయలు సంపాదించేవాడి దగ్గర 100 రూపాయలు పడిపోయింది అనుకోండి, సంపాదించుకుని పొద్దున్న సాయంత్రం దాకా పడిపోయింది అనుకోండి, వాడు గర్వంగా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడ 100 పడిపోయిందని చెప్తాడు అనమాట. ఇంటికాడ పెళ్ళ యాక్సెప్ట్ చేసింది అనుకోండి, వాడికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆవిడ దాచుకుని 50 ఇచ్చి ఈయన 90 తెచ్చుకుంటాడు. ఇది హ్యాపెన్స్ ఇప్పుడు జరిగేది. ఇప్పుడు పడిపోయిందా, ఎందుకు పడిపోద్ది, ఎట్లా పడిపోద్ది, నువ్వు తాగేది ఎంజాయ్ వచ్చు అందుకే అలాంటి సో చెప్తున్నావు అంటే అది ఏమనిపిస్తుంది అంటే గుచ్చి బాధపడుద్ది అనమాట. నేను చేయలేని తప్పుకి వాళ్ళు చచ్చిపోతే నాకు సంబంధం ఏంటని ఈయన ఇంట్లో కూర్చున్నాడని వాళ్ళు అనుకుంటున్నారు ఆ ఫ్యామిలీ. అలాంటి జరగకుండా ఉండాలంటే అంటే ఇంకొకటి ఇక్కడ మ్యాటర్, నేను వెళ్తే ఇంకా క్రౌడ్ పిల్లింగ్ పెరిగిపోద్ది, జనం ఎక్కువ వచ్చేస్తారు, దానివల్ల ఇంకొకరు చచ్చిపోతారేమో అని అన్నాడు ఒక మాటలో. ఏమండి బ్యాండ్ పెట్టుకుని వెళ్ళాలా మీరు? అవసరం లేదు కదా. క్యాన్ వైపు పెట్టుకుని వెళ్తారా? అవసరం లేదు కదా. ఒక కార్ వేసుకొని నార్మల్ కార్ వేసుకెళ్ళండి. ప్రతి ఒక్కడు రిక్షా దొక్కేవాడు కూడా కారు వాడుతున్నాడు, నార్మల్ కార్ వేసుకెళ్ళండి. వాళ్ళ డాడీని మాట్లాడండి 10 నిమిషాలు, వాళ్ళ బాబుని పట్టుకోండి, మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరిని గ్యాదర్ చేయండి, వాట్ ఈజ్ వాట్ అన్నది కనుక్కోండి. నేను లైఫ్ లాంగ్ మీకు ఏం కావాలో కాలు కింద పెట్టకుండా చూసుకోండి. ఆఫ్టర్ ఆల్ అండి ఒక 5 కోట్లు అండి, డబ్బు ఇమ్మని నేను అంటలేదు, వాట్ ఎవర్. నేను అంటుంది ఏంటంటే ఈ విషయం గురించి ఇంత గట్టిగా ఎందుకు జరిగింది అంటే నేను ఒకటి చెప్తానండి. పెళ్ళ మొగుడు కొట్టుకుంటే పక్కింటి నవ్విందని బాధపడ్డాడు అంటే ఇంకా ఎక్కువ మండిపోద్ది కదా పెళ్ళానికి, అలా అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే పెళ్ళం అనేది రేవంత్ రెడ్డి గారు, మొగుడు అనేది అల్లు అర్జున్ గారు. పెళ్ళం మొగుడు కొట్టుకుంటుంటే పక్కింటిది నవ్విందండి. పక్కింటిది అంటే ఇంకెవరు, కేటీఆర్ గారు ట్విట్టర్లో ట్వీట్, మన ఒక హైదరాబాద్ అనే మహానగరంలో సీఎం పేరు కూడా తెలియని ఒక సినీ నటుడికి అటువంటి సీఎం అయిపోయాడు మన సీఎం అని ట్విట్టర్లో ట్వీట్ పెట్టాడు. దాని తర్వాత సెకండ్ ట్వీట్ ఏం పెట్టాడంటేనండి, నేను 14 ట్వీట్స్ వచ్చినాయి, ప్రతి దాని గురించి చెప్పమని చెప్తాను, ఎందుకంటే నేను ట్విట్టర్ ఫాలో అయితే అందుకోసం నేను చెప్తుంది. ఆయన ఏం పెట్టాడంటే ఈ విషయం ట్విట్టర్లో చాలా లాట్ ఆఫ్ మెంబర్స్ చూసినా కానీ దీని గురించి రైట్ ఆర్ రాంగ్ అని ఎందుకు చెప్పలేదంటే ఇది నిజం కాబట్టే చెప్పలేదు అని ఆయన ఇంకో ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు పుండు మీద గుచ్చితే ఎంత బాధ వస్తుందో అలా ఉన్నదన్నమాట. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఈజ్ పర్ఫెక్ట్, మీరు క్లారిటీగా ఉన్నారు, మీరు రైట్ చేస్తున్నారు. ఈ వీడియో కనుక ఎవరైనా చూస్తే మాత్రం నిజంగా రైట్ అయితే రైట్ అని పెట్టండి కింద, లేకపోతే నన్ను వేసుకోండి, ఇబ్బంది లేదు, నేను బాధపడినా.